రియల్ హ్యాపీనెస్ ఎక్కడుంది? పక్కవారి కన్నీరు తొడవడంలో ఉంది. ప్లీజ్ కొంతమంది కన్నీరు తొడవండి. ప్రేమగా ఆలోచించండి, ప్రేమగా మాట్లాడండి, ప్లీజ్ ప్రేమగా ఉండండి. 4 ఏళ్లని ఇంజనీరింగ్ అంటుంది, ఆ ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తే నీకు మిగతా ప్రతి పైసా ఖర్చు వీ లాసా ఫౌండేషన్ విల్ డూ ఇట్. నువ్వు దానికోసం వరి కాకని చెప్పాను. విల్ పవర్లో లాస్ట్ ది ఆర్ ఫర్ ఏంటి? రియల్ పక్కవాడికి ఉపయోగపడు, పరోపకార్థం ఇదం శరీరం. డిసెంబర్ 13వ తారీఖు నాడు 2018లో ఆ బాయ్స్ క్యాంపస్ టెర్రస్ మీద ఇలాగే మాట్లాడినప్పుడు నా మాటలు ఎవరు విన్నారో ఎవరు విన్నారో తెలియదు, కానీ మొన్న మే నెలలో నాకు ఫోన్ కాల్ వచ్చింది. 9848873108 నా నెంబరు. మీ అందరికి గుర్తుండాలి. ఈ డాడీకి ఫోన్ చేయాలి మీ అందరూ. పెన్ ఇవ్వే కాదు, నీ బ్రెయిన్లో గుర్తుంచుకో. పెన్ను రాస్తే చెరిగిపోతుంది, చున్ని మీద రాస్తే చిరిగిపోతుంది, కానీ నీ బ్రెయిన్లో రాస్తే మాత్రం నీతోనే పోతుంది, గుర్తుంచుకో. 9848873108 ఏంటిది? 108 గుర్తుంచుకో. ఆపదలో ఉన్నప్పుడు భరద్వాజ్, అలాగే నాకు నువ్వు ఎప్పుడు ఆపదలో ఉన్నా నా మాటలు నీకు గుర్తు రావాలి. 108 అది గుర్తుంచుకో. అలాగే 9848873108. ఎందుకు ఈ నెంబర్ కంటెస్ట్ చేసి తెలుసా? ఇలాగే బాయ్స్ క్యాంపస్లో సెకండ్ ఇయర్ సీనియర్ బాయ్స్తో మాట్లాడుతుంటే ఎవరు విన్నారో ఈ నెంబర్ ఎవరు విన్నారో తెలియదు, కానీ మే నెలలో నాకు ఫోన్ కాల్ వచ్చింది. సార్ నా పేరు యోగేష్ సార్, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్, ప్లీజ్ కమాన్ రావా అన్నాను. తన తల్లి వచ్చారు. సార్ నాకు 18,000 రూపాయలు ఇస్తే సర్టిఫికెట్స్ రిలీజ్ చేయించుకొని నేను 1,200 రూపాయలు ఫీజు లేక ఎన్ఐటి సీట్ వచ్చి కూడా వెళ్ళేస్తారని చెప్పాడు. చూడండి, ఎన్ఐటి సీటు మీ కాలేజ్ విద్యార్థి 1,300 రూపాయలు లేక పాపం కట్టలేకపోయాడు. సర్టిఫికెట్స్ రిలీజ్ చేయించుకొని ఎంసెట్ పెట్టుకోలేపాడు. లాసా ఫౌండేషన్ వెంటనే, నేను ఒకటే మాట చెప్పాను, చాలా పేద పరిస్థితి, తండ్రి ఫిట్స్తో బాధపడుతున్నాడు. వాళ్ళ అమ్మమ్మ గారు పాత బట్టలు బజార్లో అమ్ముకుంటారు, ఇల్లు ఒక ఫుట్పాత్ మీద ఉంది. అలాంటి పిల్లలు వాళ్ళ సోదరు కూడా ఇక్కడ మీ స్కూల్ నుంచి మీ కాలేజ్ నుంచి చదువుతుంది, ఇంటర్ ఫస్ట్ ఇయర్. నాకు ఆనందం. అలాంటి బిడ్డని నేను గుండె కత్తుకొని, నువ్వు నా స్పీచ్ ఉన్నావా, ఓహో నేను ఇక సాయించాలనిలే నాన్న, ఇంతటి అదృష్టం. ఆ రోజు భగవంతుడు 300 మందికో 500 మందికో నా స్పీచ్ వినిపించడానికి చెప్పలే, నీలాంటి వాడికి సాయం చేయమని నన్ను అక్కడ నిల్చోబెట్టాడు. కాబట్టి నా ఫోన్ నెంబర్ వాళ్ళు చెప్పాను, నువ్వు గుర్తుంచుకున్నావు, సాయం కోసం వచ్చావని. ఆ అబ్బాయికి 18,000 రూపీస్ లాసా ఫౌండేషన్ దగ్గర ఇచ్చి సర్టిఫికెట్స్ రిలీజ్ చేయించి ఎంసెట్ కోసం చెప్తే ఇవాళ జిఎంఆర్లో ఈసీఈలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రియల్ హ్యాపీనెస్ ఎక్కడుంది? పక్కవారి కన్నీరు తొడవడంలో ఉంది. ప్లీజ్ కొంతమంది కన్నీళ్ళు తొడవండి. ప్రేమగా ఆలోచించండి, ప్రేమగా మాట్లాడండి, ప్లీజ్ ప్రేమగా ఉండండి. అంతేగా చెప్పాను, మై డియర్ సన్ యోగేష్, నువ్వు నా కొడుకువి. ఇప్పుడు కూడా చెప్పాను, మీరు ఫోన్ నెంబర్ ఎంత తీసుకోవాలి? డాడీ భరద్వాజ్కి ఫోన్ చేయాలి. ఏదో బంధం ఉంది, మనకేదో బంధం ఉండడం వల్లే 2 గంటల పాటు గొంతు చించుకొని నా కూతురికి కూడా ఇలా చెప్తానో చెప్పనో, కానీ ఎంతమంది కూతురులను కూర్చోబెట్టుకొని చెప్పేటువంటి అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను మీలాంటి పిల్లలతో సుమారు 1,50,000 మంది పిల్లలతో మాట్లాడాను. 1,50,000 అన్ని ఏజ్లు, రైట్ ఫ్రమ్ ఏజ్ 10 to 40-45 దాకా మాట్లాడాను. మై డియర్ డార్లింగ్స్, మై డియర్ డాటర్స్, గుర్తుంచుకోండి. అంతే కదా, అబ్బాయికి చెప్పాను, నాన్న 4 ఏళ్లని ఇంజనీరింగ్ అనేటువంటిది ఆ ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఇస్తే నీకు మిగతా ప్రతి పైసా ఖర్చు వీ లాసా ఫౌండేషన్ విల్ డూ ఇట్. నువ్వు దానికోసం వరి కాకని చెప్పాను. నేను చెప్పబోయే అంశం ఏంటి తెలుసా? ప్రతి పని కూడా రియల్గా ఎందుకు భగవంతుడు చేయిస్తాడో మనకు తెలియదు. రియల్ హ్యాపీనెస్ వెతుక్కోవడం అంటే కొన్ని కన్నీళ్లు తొడవాలి. మీలో కూడా ఎవరైనా తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ నెలకి కనీసం ఒక 108 రూపాయలు ఇవ్వగలిగితే, నేను ఇదేమి ఎల్ఐసి ఏజెంట్ లాగానో పోస్టల్ ఆర్డర్ లాగానో చిట్ ఫండ్ల ఏజెంట్ లాగానో నేను చెప్పట్లేదు. నేను డబ్బు మనిషిని కాదు, నేను డబ్బు అనే జబ్బుతో బాధపడుతున్న వాడిని కాదు. నాకు కావాల్సింది విలువలు. మీలో ఒక్కలైనా సరే వెలిగేటువంటి దివిటీల్లాగా ఉండి ఈ ప్రపంచం వెలిగైతే నాకు చాలు. రియల్ హ్యాపీనెస్ అంటే, నిజమైన ఆనందం అంటే పక్కవాడి కన్నీళ్ళు తొడవడంలోనే ఉంది. కాబట్టి మీలో కూడా ఎవరైనా మీ తల్లిదండ్రులు నెలకి కనీసం ఒక 108 రూపాయలు ఇవ్వగలరు సార్. మా తల్లిదండ్రులు కూడా, నాన్న నాకు ఈ పొంగల్కి లేదా ఈ న్యూ ఇయర్కి నాకేం కొనకపోయినా పర్వాలేదు, నా బర్త్డేకి ఒక గిఫ్ట్ తగ్గించినా లేకపోతే 3,000 డ్రెస్ బదులుగా 2,000 కొనుక్కున్నా పర్లేదు, కానీ నెలకి లాసా ఫౌండేషన్కి ఒక 108 రూపాయలు ఇచ్చి నా పేరుతో నువ్వు మెంబర్షిప్ తీసుకొని చెయ్యని మీరు అల్లరి చెయ్యాలి. నిజంగా
మనిషి మంచి అల్లరి చెయ్యాలి. అలానే మీరు ఇంట్లో పెంట పెట్టకండి. నేను చెప్తుంది మీ అందరినీ కూడా లాసా ఫౌండేషన్ మెంబర్లు అయిపోయి చెప్తుంది కాదు, మీరు కూడా ప్రపంచంలో కొంతమందిని బతికించగలరు. న్యూటన్ ఇంజనీరింగ్ కాలేజీలో మీలా చదువుకునే వ్యక్తి, ఒక లాసా ఫౌండేషన్ దిలీప్ కుమార్ ఒక అబ్బాయి ఉంటే, ఆ అబ్బాయి తన తోటి విద్యార్థికి ఫీజు కట్టడానికి డబ్బు లేకపోతే మనం ఇక్కడి నుంచి గుంటూరు న్యూటన్ కాలేజీకి 3,000 రూపాయలు అబ్బాయి అకౌంట్లో వేస్తే అబ్బాయికి ఫీజు కట్టడం జరిగింది. షేక్ అల్లావలి అనేటువంటి కరీంనగర్ అండ్ ఖమ్మం జిల్లాకు సంబంధించిన చంద్రకొండపాలెం అనేటువంటి గ్రామంలో మహమ్మద్ నగర్ అనే గ్రామానికి చెందిన ఒక ముస్లిం అబ్బాయికి ఇక్కడి నుంచి మనం పంపించి, నాన్న నువ్వు చదువుకో, మేము ఉన్నామని చెప్పడం జరిగింది. క్యాన్సర్ పేషెంట్లకు, తిండి లేని వారికి రియల్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ దేర్ ఇన్ గెయినింగ్ థింగ్స్. చూడండి, మీకు అద్భుతమైన మాట చెప్తాను. ట్యాకర్స్ తీసుకోవడం, నాకేంటి అని జీవితంలో నిరంతరం పక్కవాడిని తీసుకోవడం కాదు. బీ ఏ గివర్. బికాస్ గుర్తుంచుకో, చాలా జాగ్రత్తగా ఉంచండి. గెటింగ్ అండ్ ఫర్గెటింగ్ ఆర్ డెమినిష్. పొందడం మర్చిపోవడం రాక్షసత్వం. గెటింగ్ అండ్ ఫర్గెటింగ్ ఆర్ డెమినిష్. గివింగ్ అండ్ ఫర్గివింగ్ ఆర్ డివైన్. ఇవ్వడము క్షమించినటువంటివి దివ్యమైనటువంటి దైవత్వ గుణాలు. అవన్నీ మీ అందరూ అలవాటు చేసుకోవాలని. గివర్స్ అంటే ఇచ్చేవాళ్ళు. గుర్తుంచుకోండి, ట్యాకర్స్ కెన్ ఎంజాయ్ ద టైమ్. ఎవరి దగ్గర నుంచి పొందేవాడు ఈ టైంని ఎంజాయ్ చేయగలడు, కానీ గివర్స్ కెన్ ఎంజాయ్ ద లైఫ్. ట్యాకర్స్ కెన్ ఎంజాయ్ ద లైఫ్, బట్ గివర్స్ కెన్ ఎంజాయ్ ద స్లీప్. ఎవడైతే ఇవ్వగలడో వాడే ప్రశాంతంగా తృప్తిగా పడుకోగలడు. ఈ ప్రపంచంలో ఒరే తాత్కాలిక మజిలీరా నాన్న. నిజంగా నా 41 ఏ ఏజ్లో నా ప్రాణం పోతుంది? కానీ ఎనీబడి కెన్ సే ఏజ్లో నీ ప్రాణం పోతుంది. మన తల్లులు యొక్క తల్లులు, ఆ తల్లుల యొక్క తల్లులు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ కూడా మన శ్మశానంలో వెయిటింగ్ ఫర్ అస్. ప్లీజ్ కమ్ ఇన్విటేషన్లు ఇస్తూనే ఉన్నారు మనకి. కాబట్టి మనం కూడా 6 అడుగుల జాగాలో బూడిదయ్యేలోపు, మన బూడిద ఈ గాలిలో రేగేలోపు ప్రపంచంలో కొంతమంది కన్నీళ్లు తుడిచి వెళ్ళిపోవాలనేటువంటి దృక్పథం ఎవడుంటుందో వాడే రియల్ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తాడు. సో మీ అందరి దగ్గర నుంచి నేను 3 గిఫ్ట్లను కోరుకుంటున్నాను. ఎన్ని గిఫ్ట్లు కోరుకుంటున్నాను? ఇస్తారా? అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఈ జాన్యువరి 1 సందర్భంగా ఒక గొప్ప విషయంతో స్టార్ట్ చేయి. ఈ శ్రీ చైతన్య కాలేజీలో మీరు ఉన్నందుకు, చదువుకున్నందుకు, మంచి ఉపాధ్యాయుల దగ్గర, లెక్చరర్ల దగ్గర మంచి విద్యను అభ్యసించినందుకు, మంచి జ్ఞానాన్ని పొందినందుకు, కేవలంగా భౌతికమైనటువంటి ఆ సబ్జెక్టుల జ్ఞానంతో పాటు ఈ అద్భుతమైన ఎటర్నల్ నాలెడ్జ్ వాళ్ళు ఏదైతే భగవంతుడు భరద్వాజ్ అనే ఒక నాన్నని నీకు పరిచయం చేసి నీకు అందించాడో, ఆ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఈ పిలుపును విని నీకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు జాన్యువరి 1కి ఇదిగో ఈ ప్రపంచానికి నేను కూడా రోజుకు 5 రూపాయల బిళ్ళ పక్కన పెట్టి నెలకు 30 × 5 150 రూపాయలు అయితే, నాన్న ఇదిగో 150 రూపాయలు లాసా ఫౌండేషన్కి ఎలాగైనా కట్టు. సార్ ఎలా ఇవ్వగలం సార్? టికెట్ ఎలా బుక్ చేసుకుంటున్నాం సార్ తిరుపతికి? ఎనీథింగ్ ఆన్లైన్, ఫోన్పే, పేటిఎం, ఆర్ఎల్స్, ఎనీథింగ్, గూగుల్ పే. ఎలాగ మనసు ఉంటే మార్గం ఉంది. అలానే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు దండుకోవడానికి నేను రాలేదు. అదో అవకాశం ఉంది. మీకు అవకాశం ఉంటే వినియోగించుకొని మీ యొక్క మానవత్వాన్ని, మీ రియల్ హ్యాపీనెస్ని మీరు నిరూపించుకోండి మై డియర్ డార్లింగ్స్ అని చెప్పడానికి ఒక మాట చెప్తున్నాను. రెండో ముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు ఒకటి ఇంకా పెద్ద ఉపకారం నాకు చేయాలి, నాకు హెల్ప్ చేయాలి. లాసా ఫౌండేషన్ పెద్ద హెల్ప్ చేయాలి. మీ అందరికి ఇంట్లో టచ్ స్క్రీన్ ఫోన్లు మీ అమ్మగారు, నాన్నగారు ఉన్నాయి. దాంట్లో యూట్యూబ్ ఓపెన్ చేసి లాసా ఫౌండేషన్ శ్రీకాకుళం కొట్టండి. దేంట్లో? యూట్యూబ్లో లాసా ఫౌండేషన్ శ్రీకాకుళం. అక్కడ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయి. ఇలాంటి కొన్ని 100 వీడియోలు అక్కడ కూడా ఉంటాయి, వాటిని షేర్ చేయి. ఎందుకంటే ఇలాంటి వీడియో ఒకటి షేర్ అవడం వల్ల పాతపట్నంలో మొన్న సూసైడ్ చేసుకోవాలనుకునే ఒక వ్యక్తి, ఆ ఫ్రెండ్ నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని వాట్సాప్లో మెసేజ్ పెడితే, నువ్వు సూసైడ్ చేసుకునే ముందు ఇతని యొక్క స్పీచ్ను విని తర్వాత నువ్వు సూసైడ్ చేసుకొని మన స్పీచ్ని ఫార్వర్డ్ చేస్తే, విన్న తర్వాత చచ్చిపోయిన దాకా బతుకుతాను కానీ జీవితంలో చచ్చిపోను అని ఆవిడ నిర్ణయం తీసుకుందంటే చాలు మన స్పీచ్. రెండవ అంశంలోనే మీరు సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ నొక్కడం కాదు, కొన్ని వేల మంది చేయించండి. అలా చేస్తే ఆ మానిటైజేషన్ గూగుల్ వాడిస్తే ఆ 100 వీడియోలు చూడడం వల్ల అవర్స్ టుగెదర్ అయితే ఆ డబ్బుని మనం సద్వినియోగం చేసి లాసా ఫౌండేషన్ ద్వారా కొంతమంది క్యాన్సర్ పేషెంట్లకు, హెచ్ఐవి పేషెంట్స్కు, చదువుకునే పిల్లలకు మనం వాడగలం. కనుక లాస్ట్ గిఫ్ట్ మీద కావాల్సింది మంచి తల్లులు కండి,
మంచి విద్యార్థులు అవుతారో, మంచి బాగా చదువుకుంటారో, ఇవన్నీ కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి విల్ పవర్లో ఉండే ఆ వాట్ ఇఫ్ అనేటువంటి జబ్బుతో కాకుండా మంచి పాజిటివ్ని వెల్కమ్ చేస్తూ ఐఫర్ ఇన్నర్ బ్యూటీషియన్స్గా ఉంటూ ఇన్నర్ బ్యూటీస్గా ఉంటూ ఉండాలని, ఎల్ఎల్ ఫర్ లవ్ యువర్ లైఫ్, లవ్ మై లైఫ్ అని మీరు అనుకోవాలని, పీ ఫర్ పేషెన్స్, ప్యూరిటీ, పేషెన్స్ అండ్ పర్సన్స్ కలిగి ఉండాలని, ఓ ఫర్ ఒబ్లైజింగ్ ఉండాలని, డబ్ల్యూ ఫర్ వాచ్ యువర్ వర్డ్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్ మీరు ఎప్పుడు చెక్ చేసుకోవాలని కోరుకుంటూ, దాంతోపాటు POWE ఫర్ ఎమోషనల్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి, ఆర్ ఫర్ రియల్ హ్యాపీనెస్ కలిగి ఉండాలి. అఖండమైన అద్భుతమైన ఆ భగవద్ యొక్క అనుగ్రహంతో, ఆ తల్లిదండ్రుల యొక్క దివ్య దీవెనతో, మీ గురువులందరి యొక్క చల్లని యొక్క ఆశీస్సులతో మీ అందరూ అద్భుతమైన మూర్తిమతం గల వ్యక్తులుగా తయారై ఈ ప్రపంచానికి దివిటీలై, ఈ ప్రపంచంలో వెలుగులై, అంతిమ యాత్ర మీద చేసేటప్పుడు కూడా కొన్ని కోట్ల మంది మిమ్మల్ని వీక్షించాలని, ఆ స్థితికి మీరు ఎదగాలని, మనుషుల్లో పుట్టచ్చు కానీ దేవుళ్ళో చచ్చిపోవాలని కోరుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ వండర్ఫుల్ golden opportunity. Thank you. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.